అండ్ ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఎలా ప్రారంభించాలో అర్థం కావట్లా, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే శివ తనదైన ఒక మార్క్ క్రియేట్ చేసుకోగలిగాడు. ఫోటోగ్రాఫర్గా కెరీర్ స్టార్ట్ చేసి నా సినీ స్టార్ పత్రికలో ఫోటోగ్రాఫర్గా కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత ద వే హీ గ్రోన్ అప్ ఈజ్ రియల్లీ ఇన్స్పైరింగ్. ఒక పని ఉంది అంటే ఆ పనిని కంప్లీట్ చేసేదాకా కూడా నిద్రపోయినటువంటి ఒక గొప్ప లక్షణం వాళ్ళ ఉంది. అందరూ అంటారు ప్రభు మేనమామ పోలికలను. మేనమామలో ఉన్న పోలికలు కొన్ని ఉన్నా సరే నాకంటే అదనంగా చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి శివాలో. ఈరోజు నిర్మాత అనేటువంటి ఒక హోదాలో తనని చూస్తున్నాను. నిర్మాత కాదు, వాడు ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ into 24 క్రాఫ్ట్స్లో కూడా హీ కెన్ ఎక్సెల్ అనేది కలిగినటువంటి ఎంతూజియాజము, ఆ తపన ఉంది వాళ్ళు, డిసిప్లైన్ ఉంది. ముఖ్యంగా ఒక ఫోటోగ్రాఫర్గా ఫోటోలు తీసుకున్నాం, ఈ పని అయిపోయింది అనగానే పక్కకి వెళ్ళిపోగానే ఏదో కూర్చొని కబుర్లు ఆడుకోవటం కాకుండా నెక్స్ట్ ఏంటి, వాట్ నెక్స్ట్ ఆ విధంగా ఎవ్రీ మూమెంట్ను కూడాను తను ఫ్రూట్ఫుల్ చేసుకోవటం కోసం, తన కెరీర్ని బిల్డ్ చేసుకోవడం కోసం చేసినటువంటి అతి ప్రయత్నాల్లో అతి తక్కువ కాలంలోనే శివ హ్యాస్ బికమ్ ఏ బ్రాండ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అనేటువంటిది నేను సగర్వంగా చెప్పగలను. అట్లాగే ఎవరైనా సినిమా ఇండస్ట్రీలో కడుగు పెడతానికి ఎవరో ఒక గాడ్ ఫాదర్ ఉంటారు. నా గాడ్ ఫాదర్ ఎవరో మీ అందరికీ తెలుసు. శతాధిక చిత్ర దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారు నా గాడ్ ఫాదర్. అయితే నేను ఎప్పుడు కూడాను ఆయన పేరుని ఏ స్థాయికి తీసుకెళ్ళామన్నట్టు పక్కన పెడితే ఆయన పేరైతే చెడగొట్టలేదు. ప్రభు అంటే ఎస్ దాసరి నారాయణరావు గారి ఫేస్ సూపర్ ఇంపోజ్ అవుతుంది ఇండస్ట్రీలో అందరికీ. ఎలా ఆ విధంగా శివ కూడా నా మేనల్గా ఇండస్ట్రీలోకి వచ్చి పరిచయం అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిన శివ అంటే ఒక పాజిటివ్ వైపుని, ఒక ప్రమోషన్ని, ఒక ప్రోగ్రెస్ని, ఒక శిఖరారోపణ, ఒక అప్గోయింగ్ అనేటువంటిది చూశాను తప్ప ఎక్కడా కూడాను శివ వల్ల ఒక డౌన్ ఫాల్ అనేటువంటిది కానీ, ఒక బ్యాడ్ కామెంట్ కానీ, బ్యాడ్ రివర్స్ కామెంట్స్ కానీ ఎక్కడా వినలేదు. సో ద వే హీఈస్ గ్రోయింగ్ హిమ్సెల్ఫ్ ఈజ్ రియల్లీ ఇన్స్పైరింగ్. ఇంత తక్కువ వయసులో, ఇంత తక్కువ కాలంలో ఇంత పాపులారిటీని సంబంధించి నాకు చెప్పినట్టుగా సినిమా ఇండస్ట్రీలో శివ టచ్ అయినటువంటి వ్యక్తి ఎవరు ఉండరు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి వాస్తవం. ఒక ఫోటో రూపంలోనో, ఒక మాట రూపంలోనో, ఒక ఇంటర్వ్యూ రూపంలో, ఏది ఇన్ ఎనీ ఫార్మ్ హీ హ్యాస్ గాన్, హీ హ్యాస్ ఎక్సెల్డ్ అండ్ హీ హ్యాస్ గ్రోన్ అప్ హిజ్ రిలేషన్స్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. సినిమా ఇండస్ట్రీలో మనం గ్రో కావాలి అంటే, పెరగాలి అంటే, ఎదగాలి అంటే రిలేషన్స్ మెయింటైన్ చేయడం అనేటువంటిది చాలా చాలా ముఖ్యం. ఆ రిలేషన్స్ మెయింటెన్స్ విషయంలో నన్ను మించిపోయిన వాడు రియల్లీ. ఆడుకున్న రిలేషన్స్ ఈరోజు నాకు కూడా లేవు. ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ జనరేషన్ స్టార్స్లో నేను 35 yearsగా ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఒక జనరేషన్ కానీ ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్లో శివ అంటే తిరిగినటువంటి డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, హీరో కానీ, హీరోయిన్ కానీ లేరు. అంతగా తన రిలేషన్స్ డెవలప్ చేసుకున్నాడు. ముఖ్యంగా మాట తీరు, మాట్లాడే పద్ధతి, అందరినీ కలుపుకుపోవటం అనేటువంటిది ఒక మనిషిలో ఉండాల్సినటువంటి గ్రేటెస్ట్ క్వాలిటీ. ముఖ్యంగా ఇండస్ట్రీలో సర్వైవ్ కావాలంటే, ఇండస్ట్రీలో పెరగాలి అంటే అలా కలుపుకోవటం అనే లక్షణం ఉండాలి. ఆ లక్షణం శివలో చాలా గొప్పగా ఉంది. అందుకే ఈ రోజున శివ అనగానే ప్రతి ఒక్కరికి కూడా, మీడియాలో కావచ్చు, ఇండస్ట్రీలో కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడాను హ్యాస్ బికమ్ ద పెట్ ఆఫ్ ఎవ్రీబడి ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. దట్స్ వెరీ ప్రౌడ్ మూమెంట్ టు మీ. ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ శివ. ఒక మేనమావగా కాకుండా ఒక సాటి జర్నలిస్ట్గా, మీడియా పర్సన్గా కూడా ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. ఇక సత్య విషయానికి వస్తే, సత్య పోస్టర్ చూసిన రోజునే ద సక్సెస్ సెన్స్ అనేటువంటిది కనిపిస్తుంది. ఇన్నేళ్ళ మా అనుభవంలో వీ కెన్ గెస్ వాట్ ద ఫిలిం ఈజ్ గోయింగ్ టు బికమ్ అండ్ టు విచ్ ఈజ్ హైట్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు రీచ్ అనేటువంటిది అర్థమవుతుంది. ఎందుకంటే డబ్బింగ్ సినిమాలు అన్నిటికీ కూడాను ఆ స్మెల్ రాదు, కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి పోస్టర్స్ చూసినప్పుడు, టైటిల్స్ చూసినప్పుడు మాత్రం ఆ సక్సెస్ స్మెల్ అనేటువంటిది కనిపిస్తుంది. ముఖ్యంగా తమిళ చిత్రరంగంలో సినిమా నిర్మాణం అనేటువంటి ఒక డిఫరెంట్ పందాలో జరుగుతుంది. అక్కడ ఆర్భాటాలు వాటికంటే కూడాను, హంగులు ఆర్భాటాల కంటే కూడా ముందుగా ఒక చిన్న రూమ్ తీసుకొని సాంబార్ సాదం అనేటువంటి చిన్న ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కువగా ది డోంట్ గో ఫర్ ఫాల్స్ ప్రెస్టేజ్. మేకింగ్లో ఫాల్స్ ప్రెస్టేజ్ ఉండదు. మేకింగ్ దశలో ఫెయిల్ కాకపోవటమే ఒక సినిమా యొక్క బెస్ట్ క్వాలిటీ. ఈ రోజున చాలా సినిమాలు, సంవత్సరానికి 200 సినిమాలు వస్తుంటే వీటిల్లో సక్సెస్ శాతం అనేటువంటిది కేవలం 10% మాత్రమే ఉంటుంది. కానీ సినిమా అనేటువంటిది ఎప్పుడైతే మేకింగ్లోనే ఫెయిల్యూర్ అయిపోవటం, అంటే దుబారా ఖర్చులు చేసుకోవటం, ఓవర్ ప్రొడక్షన్ అయిపోవటం, ఓవర్ బడ్జెట్ అయిపోవటం అనేటువంటి లక్షణాలు మన తెలుగు ఇండస్ట్రీలో చాలా ఎక్కువగా ఉన్నాయి. చెప్పడానికి ఐ డోంట్ హెసిటేట్, ఐ డోంట్ కేర్.
బట్ తమిళ ఇండస్ట్రీలో మాత్రం ఒక హెల్దీ ప్రొడక్షన్ మేకింగ్ అనేటువంటిది ఉంది. అలాంటి మినిమం బడ్జెట్లో ఒక అద్భుతమైన కంటెంట్ ఇవ్వగలిగినటువంటి మేకింగ్ స్టాండర్డ్స్ని, మేకింగ్ వాల్యూస్ తోటి ఒక సినిమా వస్తుంది. అలాగే ఈ సినిమా ఆధారంగా తయారు చేశారు దిస్ యంగ్ టీమ్. వేర్ ఇస్ ద డైరెక్టర్ కంగ్రాచులేషన్స్, డెఫినెట్లీ యూఆర్ గోయింగ్ టు హిట్. ఎందుకంటే ఇలాంటి చిన్న సినిమాలు క్రియేట్ చేసే సెన్సేషను చాలా సైలెంట్గా వచ్చి పెద్ద హిట్ కాదు. ఈ మధ్యకాలంలో ఎన్నో సినిమాలు నిరూపితమని. ఆ విధంగా సత్య ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ వెరీ బిగ్ హిట్ అనడంలో సందేహం లేదు. నిర్మాతగా శివ తొలి ప్రయత్నం అద్భుత విజయాన్ని సాధిస్తుందనేటువంటి విషయంలో కూడా ఎలాంటి సందేహం లేదు. వీళ్ళే కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ సత్య. థ్యాంక్ యూ ఆల్ ఫర్ మేకింగ్ ద ఫంక్షన్ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్ యూ సో మచ్.